సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలపై కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోయినా బీఆర్ఎస్లో మార్పు రాలేదన్నారు. కేటీఆర్ ఇలాగే వ్యవహరిస్తే ప్రజలు తరిమి కొట్టడం ఖాయమన్నారు మేడిపల్లి సత్యం. రేవంత్ రెడ్డి గారి మీద నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కేటీఆర్ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. కేటీఆర్ అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్ తోటి ఇక జీవితంలో మళ్ళీ అధికారంలోకి రామనే ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇలా పనిచేసే ప్రభుత్వాన్ని, పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టానుసారం తిట్టడాన్ని యావత్ తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. శాసనసభ ఎన్నికలు జరిగిన 4 మాసాల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఇక ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండొద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేకుండా మిమ్మల్ని చిత్తుగా ఓడించారు. అయినా కూడా అటు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ మీ ముఠా ఎవ్వరు కూడా సిగ్గు రాకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అసహించుకున్నా కూడా ఇలా మిమ్మల్ని మెడలు బట్టి బయట గెంటేద్దామన్నా కూడా మీరు ఇంకా మేము సూరు పట్టుకొని నిలబడతామనే సామెతలా మీరున్నారు. పసిపిల్లలు, పేద పిల్లలు చదివే గురుకుల పాఠశాలల మీద కూడా కుట్రలు చేస్తున్నారంటే మీ ఎంత నీచానికి దిగజారిండ్రు. అంటే మీరు రాజకీయం కోసం, మీ పదవుల కోసం, మీ అధికారం కోసం ఎలాంటి కుట్రలకైనా, ఎలాంటి నీచ పనులకైనా దిగజారుతారని ఇంతకంటే పెద్ద నిదర్శనం లేదు. పరిపాలించిన 10 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించింది మీ ప్రభుత్వం. ఆనాడు ఉన్నటువంటి టీఎస్పీఎస్సీని భ్రష్టు పట్టించింది. ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు. యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేసిండ్రు, పాఠశాలను నిర్లక్ష్యం చేసిండ్రు. మొత్తం విద్యా వ్యవస్థను మంట కలిపింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు గురుకులాలల్లో ఇలా ప్రవీణ్ కుమార్ ముఠా గతంలో గురుకులాల కార్యదర్శిగా పనిచేసినటువంటి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో 7-8 సంవత్సరాలు గురుకులాల కార్యదర్శిగా పనిచేసినటువంటి ప్రవీణ్ కుమార్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇలా బీఆర్ఎస్ నాయకుడిగా కొత్త అవతారం ఎత్తి ఇలా గురుకుల పాఠశాలను బదనం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త కేటీఆర్, కేసీఆర్. నువ్వు 100 మంది ప్రవీణ్ కుమార్లను పంపించినా కూడా ఇలా మా నిబద్ధత ఏందో ప్రజలకు తెలుసు. ఇలా మీరు 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినా 1% కూడా మీరు డైట్ ఛార్జీలు పెంచలే. ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి 40% డైట్ ఛార్జీలను పెంచి ఇలా పేద విద్యార్థులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు. ఇలా నిజంగా సిగ్గుంటే ప్రవీణ్ కుమార్ 10 సంవత్సరాలు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది కదా, ఏనాడైనా ఒక్క రోజైనా డైట్ ఛార్జీలు పెంచిందా? కనీసం నువ్వు పెంచమని అడిగినవా? ఇలా రేవంత్ రెడ్డి గారు 40% డైట్ ఛార్జీలు పెంచితే అభినందించాల్సింది పోయి ఇలా అక్కస్తోటి ఇలా దొరలకు బానిసగా వండుకుంటూ వాళ్ళు ఈ గడిలో కూర్చుండి వాళ్ళు ఏ స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్టును ఇలా ప్రభుత్వం మీద నువ్వు విజయం నీకు మనసు ఎలా వచ్చింది? ఇదేనా నీకు పేద విద్యార్థుల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్?